అందరికీ నచ్చాలంటే డబ్బుగా పుట్టాలేమో ఈ రోజుల్లో. మనసులో ముడిపడిన బంధంలో మనుషులు దూరమవుతారేమో కానీ మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటారు. కాలం కన్నా మన అనుకున్న వాళ్ళు చేసిన గాయాల వల్లనే పరిణితి వస్తుంది. తప్పు చేసిన స్నేహితుడిని నువ్వు హెచ్చరించలేనప్పుడు నీది స్నేహం కాదు, ఖచ్చితంగా వ్యాపారమే. మౌనంగా ఉండటం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. అందరికీ సమాధానం ఇస్తూ పోతే గనక మనసుకి బాధ తప్ప ఏమీ మిగలదు. మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, మనసు చనిపోతే ఆ బాధ భరించే వాళ్ళకే అర్థమవుతుంది. మన చుట్టూ మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం, బాధ ఓర్పు అన్నీ ఉంటాయి. దేనిని వదిలేస్తాం, దేనిని తీసుకుంటాం అనే దానిపై మన సంతోషం ఆధారపడి ఉంటుంది. ఇక బడికెళ్ళే వయసులో ఒక పిల్లాడు కష్టపడుతున్నాడు అంటే అతని తండ్రి సరిగా లేడని, అదే పింఛన్ తీసుకునే వయసులో ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే అతని కొడుకు సరిగా లేడని అంటే ఇక్కడ వేటి న్యూస్లో చూస్తున్నాం. అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళతో మనకు ఏంటని పక్కన పెట్టే మనుషుల మధ్య బతుకుతున్నాం. జాగ్రత్త మిత్రమాట. నటిస్తే కొన్నాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో కానీ నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు అంటూ వేటి న్యూస్ నుంచి ఇవి తీసుకోవడం జరిగింది.